రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42% రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ నాయకులు అన్నారు. కోర్టులో పిటిషన్ వేసి బీసీల నోటికాడి కూడును లాక్కున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆపై రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 4% లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్లను కల్పించారని, 60% ఉన్న బీసీలకు 42% కల్పిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాదాపు 78 సంవత్సరాల నుంచి భారత స్వాతంత్రంలోనే బీసీలకు అడుగడుగున మరి పార్టీలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది. మరి దీన్ని మేము తూచా తప్పకుండా మాకు న్యాయం జరగాలి. మేము దాదాపు 70 కోట్ల మంది భారతదేశంలో బీసీలు ఉన్నాం. మాకు చట్టసభలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దాని కోర్టు కూడా నిన్న స్టే ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల కౌన్సిలర్, వార్డు మెంబర్లు కావాలని అడిగితే కూడా కోర్టు మా మీద స్టే విధించడం చాలా అన్యాయం. కోర్టులో జరిగిన దానికి మేము బీసీల గురించి చాలా విచారిస్తున్నాము. ఈ రెడ్డి జాగృతి అన్న వాళ్ళని మా నోటి కాడ కూర్చుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి మేము అసలు వ్యతిరేకించలేదు. ఇప్పుడు వీళ్ళు మా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంగా ఉన్న రెడ్డిలందరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న రెడ్డిలందరూ కూడా, పోస్టులు ఉన్న రెడ్డిలందరూ, మినిస్టర్లందరూ కూడా రిజర్వ్ చేయాలి. ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లు 20% రిజర్వేషన్ వచ్చేంత వరకు స్థానిక సెలక్షన్ చేయాలి. దీనికి బీజేపీ గవర్నమెంట్ బాధ్యత వహించాలి. బీసీలకు 42% ఇస్తే మీ మనసు ఒప్పుకోలేదు కదా. అక్రమంగా, అన్యాయంగా, ధర్మబద్ధం లేకుండా 10% దొంగలు మెక్కినట్టు మెక్కురు మేము అడ్డుపడ్డామారా మీ రిజర్వేషన్ కుక్కలారా? మేము మాకు బీసీ కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ వేసి, న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ప్రకారం పెడితే కోట్ల పేరుతో బీసీలకు గొంతు పోతామని చూస్తున్నారు. బిడ్డలారా, రేపు పొద్దున మీరు రెడ్డి జాగృతి పేరుతోనో ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, రాష్ట్రంలో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అయినా మీకు ఆధిపత్య వర్గాలకు ల్యాండ్